హాయ్. సో ఈరోజు నేను బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ట్రేడ్ చేశాను. సో వాటి అనాలిసిస్, నిఫ్టీలో సిపిఆర్ బేస్డ్ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ట్రేడ్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీలో సూపర్ ట్రెండ్ అండ్ వివ్యాప్ బేస్డ్ ట్రేడ్స్ చేశాను. సో ప్రాఫిట్ వచ్చి 85,000. సో ఈ వీక్ అనేది నాకు చాలా బాగా వర్క్ అవుతాయండి F&O పొజిషన్స్లో. సో గ్రీన్ ఉండడం అనేది నాకు చాలా ఇంపార్టెంట్, బట్ నేను డైలీ అయితే ఎక్కువ టార్గెట్స్ ఏం పెట్టుకోను. బట్ ఈ వీక్ సమ్ గుడ్ మూవ్స్ వచ్చాయి, సమ్ చిన్న చిన్న స్కాల్పింగ్స్తో కూడా ఐ వాజ్ ఏబుల్ టు మేక్ గుడ్ మనీ దిస్ వీక్. సో ఐ వాంట్ టు షేర్ దిస్ హ్యాపీనెస్ విత్ యూ. ఇఫ్ ఎవరికైనా అకౌంట్ లేని వాళ్ళు ఉంటే, ఆర్ ఇన్ కేస్ ఎవరైనా నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే త్రూ దిస్ ఛానల్, ఓపెన్ ఫ్రీ డిమాట్ అకౌంట్ ఫ్రమ్ లింక్ ఇన్ డిస్క్రిప్షన్. ఐఎమ్ ఒఫిషియలీ పార్ట్నర్ విత్ ఎల్ఐస్ బ్లూ. ఓకే, నౌ లెట్స్ గో ఇన్ టు వీడియో. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ రాజ్. సో ఈరోజు కూడా నేను బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ రెండు ట్రేడ్ చేశాను. సో ట్రేడ్ అనాలిసిస్ అండ్ ఎంట్రీ ఎందుకు తీసుకున్నాను, ఎగ్జిట్ ఎందుకు అయ్యాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో మార్నింగ్ నిఫ్టీ బిగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. నేనైతే కాల్ సైడ్ ఏం వెళ్ళలేదు. అఫ్కోర్స్ నిన్న ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ 50 పాయింట్స్ కట్ చేసింది. సో అది చాలా పాజిటివ్ న్యూస్, బట్ దాన్ని మార్కెట్ పాజిటివ్గా తీసుకోవచ్చు లేదా నెగిటివ్గా కూడా తీసుకోవచ్చు, బికాస్ దేని ఫ్యాక్టర్స్ దానికి ఉన్నాయి. నేను యూఎస్ మార్కెట్ నెగిటివ్గా క్లోజ్ అయింది, కానీ డవ్ ఫ్యూచర్స్ మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి మోర్ దాన్ 100 పాయింట్స్ ప్లస్లో ఉంది. సో నిన్న నెగిటివ్ అనేది ఓవర్కమ్ అయిపోయింది. సో యూఎస్ మార్కెట్ కూడా పాజిటివ్ ఉన్నట్టే. అండ్ జపనీస్ మార్కెట్ నిక్కీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1000 పాయింట్స్ ప్లస్లో ఉంది మన మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి, సమ్ 900 పాయింట్స్ ప్లస్. సో నేనైతే అప్ సైడే చూసా, కానీ ఆల్రెడీ చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా. సో ఐ వెయిటెడ్ ఫర్ సమ్ టైమ్. ఇక్కడ రిజెక్షన్ వచ్చాక తీసుకున్నాను. అండ్ కరెక్ట్గా ఎంట్రీ గురించి చెప్పాలంటే, యాక్చువల్ అన్ని ఎంట్రీస్ అయితే నేను చెప్పను, ఎందుకంటే నేను సమ్టైమ్స్ చాలా పెద్ద మూవ్స్ క్యాచ్ చేస్తాను, సమ్టైమ్స్ ఓన్లీ చిన్న మూవ్స్ స్కాల్పింగ్ ద్వారా క్యాచ్ చేస్తాను. నాకు ఎక్కువ ప్రాఫిట్స్ అయితే స్కాల్పింగ్ ద్వారానే వస్తాయి, బికాస్ స్కాల్పింగ్లో నాకు స్పెసిఫిక్ టార్గెట్ ఏమి ఉండదు. ఒక ట్రేడ్లో 10,000 వస్తే నెక్స్ట్ ట్రేడ్ మళ్ళీ ఇంకోటి క్యాచ్ చేస్తాను, ఇంకో 10-15K. సో అది అలా యాడ్ చేసుకుంటూ వెళ్తాను. సో సమ్టైమ్స్ నా ప్రాఫిట్ 20,000 దగ్గర స్టాప్ అవుతుంది, సమ్టైమ్స్ 50, సమ్టైమ్స్ ఇట్ కెన్ గో మోర్. ఇట్ జస్ట్ డిపెండ్స్ ఆన్ ద మార్కెట్ అండ్ నేను ఎంత టైం మార్కెట్ ముందు కూర్చున్నా అని. సమ్టైమ్స్ నేను ఫస్ట్ హాఫ్ అన్ అవరే కూర్చుంటాను, అండ్ ఫ్యూ టైమ్స్ అయితే 11 వరకు చేస్తాను. 11 to 1 అయితే ఎక్కువ చేయను, ఎందుకంటే సైడ్ వేస్ ఉంటుంది. అండ్ 1 to 3 ఎక్కువ చూస్తాను. సో నేను నాకు కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వచ్చింది అన్న ట్రేడ్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వివ్యాప్, ఇది సూపర్ ట్రెండ్. సో వివ్యాప్ బ్రేక్ అయితే బేరిష్ అయినట్టు, బట్ వివ్యాప్కి సూపర్ ట్రెండ్కి మధ్యన సైడ్ వేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మార్కెట్ ఎప్పుడైనా 5 minutes టైం ఫ్రేమ్లో ఆర్ ఎనీ టైం ఫ్రేమ్ వివ్యాప్కి సూపర్ ట్రెండ్కి మధ్యలో ఉంటే అది అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ బ్రేక్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో ఇక్కడ బ్రేక్ అయింది కదా. సో నేను కొంచెం మార్నింగ్ ట్రేడ్స్ అయితే బ్యాంక్ నిఫ్టీలో చేశాను, అది బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ప్లెయిన్ చేసేప్పుడు చెప్తాను. ఫస్ట్ అయితే నిఫ్టీ కవర్ చేస్తాను. వివ్యాప్ బ్రేక్ అయింది, కానీ మనకి కొంచెం మంచి మూవ్ రావాలంటే సూపర్ ట్రెండ్ బ్రేక్ అవ్వాలి. బ్రేక్ అయింది, బ్రేక్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. ఇఫ్ యూ సీ మై ప్రీవియస్ వీడియో, సిపిఆర్ R3 అనేది కెన్ యాక్ట్ యాజ్ గుడ్ సపోర్ట్ ఇఫ్ క్యాండిల్స్ అనేది దీనిపై అబోవ్లో ఉన్నంత వరకు ఇది మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. సో సపోర్ట్ ఇక్కడ తీసుకుంది మార్నింగ్, అండ్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అండ్ ఇక్కడ నుంచి ఫాల్ స్టార్ట్ అయింది. మళ్ళీ ఇక్కడ ఎందుకు ఫాల్ అయిందంటే, మళ్ళీ రీటెస్ట్కి ట్రై చేసింది అప్ సైడ్, బట్ రిజెక్షన్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో బ్రేక్ అయిందో, సో ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇక్కడ వరకు ఏం ఉంచలేదు, జస్ట్ ఈ క్యాండిల్లో నేను క్లోజ్ చేసా. ఇట్స్ గుడ్ ఇనఫ్ బికాస్ టాప్ 25,497, 25,452. సో ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ఉంది ఈ క్యాండిల్లో. ఈరోజు ఎక్స్పైరీ కాబట్టి ప్రీమియం మూమెంట్ కూడా ఫాస్ట్గా ఉంటుంది. సో ఇది ఒక మూవ్ క్యాచ్ చేశాను, అంటే ఇది క్లియర్ ట్రేడ్, ఎందుకంటే దీని బిలో బ్రేక్ చేయగానే నేను ఎంటర్ అయ్యాను. అండ్ నేను ఎందుకు ఎగ్జిట్ అయ్యానంటే, ఈ లెవెల్ వరకు ఫాలో అయినా మళ్ళీ బయర్స్ కొంచెం అప్ సైడ్ తీసుకెళ్లారు కదా. సో రివర్సల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, ఎందుకంటే ఇది మంచి సపోర్ట్ అని చెప్పా కదా, సిపిఆర్ R3. సో
మేబీ ఈ ఫేక్ బ్రేక్ డౌన్ చేసి అప్ సైడ్ కూడా తీసుకెళ్ళచ్చు. న్యూస్ కూడా పాజిటివే కదా, మన నెగిటివ్గా పెద్ద ఫాల్ వచ్చే నాకేం లేదు కదా. సో క్లోజ్ చేసా, మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేసా, బట్ తర్వాత ఫాల్ వచ్చింది. ఇట్స్ ఓకే, బికాజ్ ఇదంతా కాన్ఫిడెంట్ ఫాల్ కాదు. ఎవ్రీ క్యాండిల్లో బయర్స్ ఉన్నారు, ఇది ఓకే. కానీ ఈ క్యాండిల్లో కూడా బయర్స్ ఉన్నారు. సో ప్యూర్ సెల్లింగ్ క్యాండిల్స్ అయితే కాదు. ఇక సపోర్ట్ రేట్ తీసుకున్నాను. ఇది సిపిఆర్, ఈ 3 బ్లూ, పింక్, బ్లూ. సో ఈ 3 లైన్స్ మీకు చాలా దగ్గరలో ఉన్నాయి, కానీ సమ్టైమ్స్ కొంచెం వైడ్గా ఉంటుంది, సమ్టైమ్ బాగా నియర్ బైగా ఉంటాయి ఇవి. ఇది సిపిఆర్ మంచి సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. కాల్ తీసుకున్నాను. సేమ్ యాజ్ ఐ సెడ్ యూ బిఫోర్, ఈ లెవెల్ వరకు అయితే నేను ఉంచలేదు. ఈ క్యాండిల్ కొంచెం రిజెక్షన్ వచ్చింది కదా, అప్పుడు క్లోజ్ చేసా. నేను 1 minute అండ్ 5 minutes పక్కన పెట్టుకుని చూస్తాను. సో ఆ 1 minuteలో రిజెక్షన్ చూపించింది, సో ఎగ్జిట్ అయ్యాను. ఇట్ ఈస్ ఆల్సో గేవ్ గుడ్ ప్రాఫిట్ టు మీ. సో రిజెక్షన్ ట్రేడ్ తీసుకున్నాను, అండ్ మళ్ళీ ఒక రిజెక్షన్ ట్రేడ్ తీసుకున్నాను. ఎందుకంటే సూపర్ ట్రెండ్, వీవ్యాప్ మంచి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, మంచి వాల్యూమ్తో బ్రేక్ అయితేనే బ్రేక్ అవుతాయి, మంచి వాల్యూమ్ వస్తాయి ఈ క్యాండిల్స్లో. లేదు వాల్యూమ్ రాకపోతే రిజెక్ట్ అయిపోతాయి. అప్ సైడ్ వెళ్ళలేదు. సో 2 times తీసుకున్నాను. ఇక్కడ పుట్ ట్రేడ్, ఇక్కడ పుట్ ట్రేడ్. అండ్ ఇఫ్ యూ అబ్జర్వ్, మళ్ళీ సిపిఆర్ దగ్గరికి సపోర్ట్కి వచ్చింది. సో జస్ట్ మీరు సిపిఆర్ బట్టి ట్రేడ్ చేస్తున్నా, ఇక్కడ ఒక కాల్ ట్రేడ్, ఇక్కడ ఒక కాల్ ట్రేడ్, ఇక్కడ ఒక కాల్ ట్రేడ్ వచ్చింది. అది ఎన్ని పాయింట్స్ ఉంచుతామనేది డిపెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు రిజెక్షన్ వస్తుంది అని 1 minute టైం ఫ్రేమ్లో కనిపిస్తే ఐ విల్ క్లోజ్. ఓకే, ఆ తర్వాత అది ఎంతైనా మూవ్ అవనివ్వండి, బట్ నాకు ఎంతసేపు నా క్యాపిటల్ సేఫ్ ఉండాలి. అండ్ నాకు ఇన్ కేస్ ఆ రోజు ఎంతైనా ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్లో అట్లీస్ట్ సమ్ పర్సంటేజ్ నేను సేఫ్ ఉంచుకోవడం ఇంపార్టెంట్. సో ఎక్స్పైరీ కదా నిఫ్టీ, నేను ఏం చేశాను అంటే చిన్న రిజెక్షన్స్ అనిపించి నేను క్లోజ్ చేసేసా, ప్రాఫిట్ బుక్ చేసేవాడిని. సో సో ఈరోజు నిఫ్టీలో అంటే నా సెటప్ ప్రకారం వచ్చిన ట్రేడ్స్ అయితే, ఇక్కడ వీవ్యాప్ బ్రేక్ అయ్యి, సూపర్ ట్రెండ్ కూడా బ్రేక్ అయ్యి, మళ్ళీ ఒకసారి ఈ లెవెల్ని టెస్ట్ చేసి ఫాలో అయింది. ఇది ఒక ట్రేడ్, సిపిఆర్ సపోర్ట్ ట్రేడ్, అండ్ ఇది కూడా సిపిఆర్ సపోర్ట్ ట్రేడ్, అండ్ సూపర్ ట్రెండ్ రిజెక్షన్ ట్రేడ్. ఓకే, అండ్ లెట్స్ మూవ్ టు బ్యాంక్ నిఫ్టీ. సో ఇది బ్యాంక్ నిఫ్టీ మార్నింగే చాలా మంచి మూవ్ ఇచ్చింది. కాల్ సైడ్ చిన్న ట్రేడ్ చేశాను. కాల్ సైడ్ నేను తీసుకోలేదు అసలు, పుట్ సైడే తీసుకున్నాను. అది పర్టిక్యులర్ రీజన్ ఏం లేదు, కానీ ఈ లెవెల్ వరకు వెళ్ళి రిజెక్షన్ జూమ్ చేస్తున్నాను. ఈ లెవెల్ వరకు వెళ్ళి, ఇది నేను డ్రా చేసుకున్నది లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్. అక్కడ వరకు వెళ్ళలేదు, కానీ కొంచెం ఎర్లీగానే ఇక్కడ నుంచి కొంచెం డౌన్ సైడ్ స్టార్ట్ అయింది ఫాలో అవ్వడం. సో ఇక్కడ నేను పుట్ తీసుకున్నాను, సమ్వేర్ హియర్ బుక్ చేశాను, మంచి ప్రాఫిట్ వచ్చింది. సో దాని తర్వాత ఆల్మోస్ట్ సైడ్ వేసే ఉంది. మీరు మూవ్స్ చూస్తే ఎక్కువ వరకే ఉన్నాయి మూవ్స్, తర్వాత సైడ్ వేస్ ఉంది. సో నేను ఎక్కువ ట్రేడ్స్ చెప్పాగా ఇందాక ఎక్కువ ట్రేడ్స్ నిఫ్టీలోనే చేశాను. బికాస్ సపోర్ట్ రెసిస్టెన్స్ మధ్యలో బాగా తిరిగింది, ఇది బాగా మూవ్ అయింది. సో అది 50 points అవ్వచ్చు, లేదా ఓన్లీ 20 points అవ్వచ్చు, కానీ మనకి ట్రేడ్స్ తీసుకునే ఆపర్చునిటీస్ నిఫ్టీలో ఎక్కువ వచ్చాయి. అండ్ ఈరోజు నిఫ్టీ ఎక్స్పైరీ కదా, సో ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. సో నా క్యాపిటల్లో కొంచెం పార్ట్ యూస్ చేస్తే సరిపోతుంది, ఎక్కువ యూస్ చేయగలవద్దు. సో నేను నిఫ్టీయే ప్రిఫర్ చేశాను. అండ్ ప్రీమియం మూమెంట్ కూడా డ్యూ టు డెల్టా ఫ్యాక్టర్, ఈరోజు ప్రీమియం మూమెంట్ బాగా ఉంటుంది డ్యూ టు ఎక్స్పైరీ. సో నేను నిఫ్టీ ఎక్కువ ట్రేడ్ చేశాను. ఓకే, సో నా పొజిషన్స్ చూద్దాం. సో ఇవి నా పొజిషన్స్, అంటే ఇవి ఓన్లీ F&O ఇంట్రాడే కాకుండా. సో నిఫ్టీ బ్యాంక్, ఇది ఓన్లీ నిఫ్టీ అరౌండ్ 50K వచ్చింది. చెప్పాక ఈరోజు ఎక్కువ నిఫ్టీలోనే చేశాను. ఇది కాల్ ఇవన్నీ కాలే. సో నేను ఎక్కువ కాల్ సైడే చేశాను. మీకు చెప్పా కదా నాకు సిపిఆర్ సపోర్ట్ రేట్స్ వచ్చాయని, సిపిఆర్ సపోర్ట్ రేట్సే ఎక్కువ చేశాను. సో నాకు ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చింది కూడా అదే. సో అరౌండ్ 40K నాకు నిఫ్టీ కాల్ సైడే వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా బోత్ డైరెక్షన్, కాల్ సైడ్ పుట్ సైడ్ చేశాను. అరౌండ్ 31K వచ్చింది. బజాజాతో అరౌండ్ 2000 వచ్చింది ప్రాఫిట్. సో యాజ్ ఎ సెడ్ యూ, నేను కాల్ సైడ్ పుట్ సైడ్ 2 sides ఆపర్చునిటీస్ చూస్తాను.
సిచ్యువేషన్స్లో అంటే కొన్ని డేస్లో మార్కెట్ ఓన్లీ అప్ సైడ్ వెళ్ళినా సరే నేను ఓన్లీ డౌన్ సైడ్ ట్రేడ్ చేసి ప్రాఫిట్స్ తీసిన డేస్ ఉన్నాయి. సో ఇట్ డజంట్ డిపెండ్ మార్కెట్ ఏ సైడ్ వెళ్తే ఆ సైడే ట్రేడ్ తీసుకోవాలి, ఆ సైడే నాకు ప్రాఫిట్ రావాలని. మన సెటప్ ప్రకారం అది ఏ కాల్ సైడా పుట్ సైడ్ ఎటువైపు ట్రేడ్ వస్తే అది తీసుకోవడమే. జస్ట్ ఏంటంటే అన్ని ఫ్యాక్టర్స్ మ్యాచ్ అవ్వాలి. నేను మీకు ఈరోజు వీడియోలో సిపిఆర్ అని చెప్పుండొచ్చు, లేదా సూపర్ ట్రెండ్, వీవ్యాప్ ఇలా కొన్ని ఇండికేటర్స్ చెప్పుండొచ్చు. సమ్టైమ్స్ వాల్యూమ్ చెప్తాను, సమ్టైమ్స్ మీకు ఆర్ఎస్ఐ చెప్తాను. బట్ ఓన్లీ ఆ ఫ్యాక్టర్స్ మీద ట్రేడ్ చేయాలంటే లేదు, సమ్ కాంబినేషన్ కుదరాలి. వాల్యూమ్ ప్లస్ ఆర్ఎస్ఐ, లేదా ఈరోజు అప్ ట్రెండ్ ఉంటే అప్ ట్రెండ్కి మంచి సపోర్ట్ దొరికిందా సూపర్ ట్రెండ్ ఆర్ వీవ్యాప్. అప్ ట్రెండ్ ఉంది కదా అని చెప్పి మనం మార్నింగే కాల్ బై చేసి ఉంటే అలా కుదరదు. మంచి సపోర్ట్కి వచ్చినప్పుడే బై చేయాలి. సమ్టైమ్స్ ఆ సపోర్ట్కి రాదు, ఇంకా ఆ ట్రేడ్ మిస్ అయినట్టే. లేదా సపోర్ట్కి వచ్చే టైంకి మనం స్క్రీన్ ముందు ఉండకపోవచ్చు. సో ఆర్ ఓన్లీ అప్ ట్రెండ్ వెళ్తున్నా సరే మనకు ఒక రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర చిన్న డౌన్ఫాల్ వచ్చే వ్యూ ఉంది అనుకోండి, పుట్ సైడ్ వెళ్తాం. పుట్ సైడ్ వెళ్తే ఓకే, అది అప్ ట్రెండ్లో ఉంది కాబట్టి ఎక్కువ పాయింట్స్ రాకపోవచ్చు మనకి, బట్ ఒక 20-30 పాయింట్స్ వచ్చినా ఇట్ ఈస్ స్టిల్ ఏ గుడ్ ట్రేడ్. మనకి ఒక మినిమం ప్రాఫిట్ చాలు అనుకుంటే యూ కెన్ గెట్ ఇట్, బట్ దానికి చాలా ప్రాపర్ ఎడ్యుకేషన్ కావాలి. ఆ ఫ్యాక్టర్స్ అన్నీ ఎలా కంబైన్ చేయాలో మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.